అని చెప్తా ఉన్నా. డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది, మేమేం చర్యలు తీసుకోవాలి, మేము ప్రజలకి ఏం చెప్పాలి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా అంచనా వేయాలి, మేము అవి ఏం లేకుండా దాచిపెట్టుకొని తాళం వేసుకొని పోతే ఈ ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు సార్? మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు దాచిపెట్టగలుగుతుంది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ బీరువా తాళం ఎట్లా తీయాలో తెలుసు, అందులో ఉన్న డాక్యుమెంట్ ఎట్లా తీయాలో మాకు తెలుసు. ఇప్పటికేం చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఒక సభ్యుడిగా నేను ఈ నిండు సభలో అడుగుతా ఉన్నా తమరి ద్వారా, నాకు కులగణన లెక్కలు కావాలి, నాకు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి. నాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే పబ్లిక్ డొమైన్లో పెట్టి అక్కడికి పోయి తెచ్చుకుంటాను. ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం? కుక్కలకు నక్కలకు లెక్కలు ఉంటాయి సార్ ఈ రాష్ట్రంలో. 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు కులాల వారిగా లెక్కలే సార్. ఏం చెప్పాలి సార్ ఈ ప్రభుత్వానికి? మళ్ళీ ఏమన్నంటే మాది వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం లెక్క కనిపిస్తలేదు సార్. ఇది మేము ఏమంటున్నాం సార్, సొమ్మేమన్నా తీసుకొచ్చి పెట్టమంటున్నాం, మా లెక్క చెప్పమంటున్నాం సార్. మేము అడుగుతుంది మా తలలు లెక్క పెట్టిరు కదా, మా జుట్లు లెక్క పెట్టిరు కదా, ఆ జుట్లు ఎన్నో చెప్పురాయా అని చెప్తా ఉన్నాము. ఊర్లలో కూడా సార్ అది గొల్లోల చింత చెట్టు, ఇదేమో కుర్మోల బోరింగు, అక్కడ కుక్క వస్తే కూడా సార్ ఇది కుర్మోల కుక్క అంటారు సార్. కుక్కలకు కూడా కులాలను పెట్టిరు సార్, పెడితే పెట్టిరు తలగబడ్డాం. కానీ ఇప్పుడు ఏవి సార్ లెక్కలేదు? కావాలి కదా మాకు లెక్కలు. ఈ లెక్కలు ఈ సభ మాకు ఇస్తుందా ఇవ్వదా, ఈ ప్రభుత్వం మాకు లెక్కలు ఇస్తుందా ఇవ్వదా అనేది సూటిగా ప్రశ్న సార్. సూటి ప్రశ్న. ఈ ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఇంకెన్నేళ్ళకి ఇస్తారు?